చరిత్రలో కొన్ని రహస్యాలు కాలం పొరలలో దాగి ఉంటాయి. అవి బయటపడినప్పుడు మనల్ని ఆశ్చర్యచకితులను చేస్తాయి. మీకు తెలుసా, సింధు నాగరికతలోని ధోలావీరా నగరం ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత అధునాతన నీటిపారుదల వ్యవస్థను కలిగి ఉంది. ఆధునిక నగరాల ప్రణాళికకు సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది. ఢిల్లీలోని మెహ్రౌలీ ఐరన్ పిల్లర్ 1600 సంవత్సరాలుగా వాతావరణానికి గురైనప్పటికీ తుప్పు పట్టకుండా నిలిచి ఉంది. ఇది పురాతన భారతీయ లోహశాస్త్ర నైపుణ్యానికి నిదర్శనం. కౌటిల్యుడి అర్థశాస్త్రం కేవలం రాజనీతిపై ఒక గ్రంథం కాదు, అది గూఢచర్యం, ఆర్థిక యుద్ధం, కఠినమైన పరిపాలనా వ్యూహాలను వెల్లడించే ప్రాచీన భారతదేశపు రాజకీయ రహస్య మార్గదర్శి. విజయనగర సామ్రాజ్యం ఆధునిక డ్యాములు, కాలువలకు ధీటుగా అత్యంత క్లిష్టమైన హైడ్రాలిక్ ఇంజనీరింగ్ వ్యవస్థలను కలిగి ఉండేది. ఇది తమ విస్తారమైన నగరాన్ని పోషించడానికి ఉపయోగపడింది. భారతదేశంలో ఉద్భవించిన వుడ్ స్టీల్ దాని అసాధారణమైన బలంపదను కారణంగా మధ్యయుగ ప్రపంచంలో ఎంతగానో ప్రసిద్ధి చెందింది. దిడామాస్కస్ కత్తుల తయారీకి కీలకమైన పదార్థం. నలంద విశ్వవిద్యాలయం కేవలం ఒక విద్యా కేంద్రం మాత్రమే కాదు, వేలాది తాళపత్ర గ్రంథాలతో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రంథాలయాలలో ఒకటిగా ఉండేది. దీనిని ధ్వంసం చేయడానికి నెలల సమయం పట్టింది. 18వ శతాబ్దంలో టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా యుద్ధాల్లో ఇనుముపూత పూసిన రాకెట్లను ఉపయోగించాడు. ఇది ఆధునిక రాకెట్ సైన్స్ అభివృద్ధికి పునాదులు వేసింది. తమిళనాడు తీరంలో ఉన్న ప్రాచీన పోర్ట్ నగరం పూంపుహార్, కవేరి పూంపట్టినం ఒకప్పుడు గొప్ప వాణిజ్య కేంద్రంగా విలసిల్లి సముద్ర గర్భంలో మునిగిపోయినట్లు పురావస్తు ఆధారాలు చెబుతున్నాయి. ఇది ఒక పురాతన అట్లాంటిస్ లాంటిది. సుశ్రుత సంహితలో వివరించబడిన పురాతన భారతీయ శస్త్రచికిత్స పద్ధతులు ఆధునిక వైద్యానికి 100 సంవత్సరాల ముందే ప్లాస్టిక్ సర్జరీ కంటి శుక్లం ఆపరేషన్లతో సహా అనేక సంక్లిష్ట ప్రక్రియలను కలిగి ఉన్నాయి. కర్ణాటకలోని తలకాడ్ ఒకప్పుడు అనేక గొప్ప దేవాలయాలు ఉన్న శతాబ్దాల నాటి నగరం. ఇది శతాబ్దాలుగా ఇసుక దిబ్బల క్రింద పాతిపెట్టబడి కొంత భాగం మాత్రమే వెలికితీశారు. మరిన్ని ఇలాంటి అద్భుతమైన చారిత్రక రహస్యాల కోసం మాతో ప్రయాణించండి.